తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీడర్ జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రతిరోజు పైనుంచి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇతర కార్యదర్శులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి వేయనీయొద్దు, మీరు పంటలు పెట్టకుండా చూడండి. ఇంత ద్రోహం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదు ప్రపంచ చరిత్రలో. ఆఫీసర్లు చచ్చిపోతున్నారు కింద. అవి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? తప్పు నివేదికలు పంపిస్తున్నారు వీళ్ళ ఒత్తిడికి. ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క జిల్లాలో వరి పంట ఎక్కువ పెట్టినా పైనుంచి అధికారులు తిడుతున్నారు, పైనుంచేలని చెప్పి పెట్టిన పంటను తక్కువ చూపిస్తున్నారు, వరి సాగును తక్కువ చూపిస్తున్నారు. రేపేంది మళ్ళీ ఈసారి కొంటే కూడా ఆ రైతు పొలంలో పండించినట్టు సర్టిఫికేట్ దెబ్బలన్నట్టు, మళ్ళీ దానికి లంచాలు ఇవ్వాలి. రైతు పరిస్థితి, తెలంగాణ రైతు పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికంటే అధ్వానం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ ఏదైతే రైతును రాజు చేస్తా అని చెప్పి మొత్తం ఉన్న బడ్జెట్లో 70% తెలంగాణ రైతాంగం కొరకు పెట్టి, ఒకవైపు విద్యుత్ విషయంలో, ఒకవైపు సాగునీళ్ళ విషయంలో, మరొక వైపు ఎరువుల విషయంలో, పెట్టుబడి విషయంలో గోడౌన్ల నిర్మాణం చేసి, రైతు వేదికలు నిర్మాణం చేసి, ఎట్లయితే రైతును ఒక దారికి తెచ్చిండో, రైతు బతుకును అప్పుల నుంచి రైతును బయటపడించడానికి ఏం ప్రయత్నం చేసిండో, ఇవాళ మళ్ళీ మొత్తం మట్లే వచ్చినట్టు అయింది. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం వల్ల రైతాంగం మళ్ళీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఎల్ నినో పెట్టిన శాపం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం. ఈ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పెట్టిన శాపం మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం మాత్రమే ఇది. నిజమే, ఎల్ నినోతో వర్షాలు రాకపోతే ఎవరు చేయగలిగింది ఏం లేదు. కానీ వచ్చినాయి రెండు, కృష్ణమ్మ, గోదావరి తల్లి రెండు వచ్చినాయి తెలంగాణ పొలాలను పండించడానికి. అవతల పోతున్నాయి నీళ్లు, అవతల పోలవరం నుంచి, పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టాకు పోతున్నాయి. యువతల పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు పోతున్నాయి. కానీ ఎండి సస్తున్నది తెలంగాణ రైతాంగమే. ఇవాళ నిజంగానే ఆ రోజే కనుక కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసుంటే ఇవాళ రాయలసీమలో ప్రాజెక్టులు నిండినట్టు మనకు కూడా బ్రహ్మాండంగా మల్లన సాగర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, బ్రహ్మాండంగా నిండుతుండే. మాకు వరంగల్, నల్గొండ జిల్లాలో ప్రతి చెరువులు ఇవాళ అలుగులు వస్తుండే. మా మైలవరం, మా బాయనవాగుతో సహా, మా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకు కూడా నీళ్ళు వస్తుండే. ఖాళీగా ఉన్న చెరువులు కనీసం నిండుతుండే, భూగర్భ జలాలు పెరుగుతుండే. ఇలా ఎక్కడ అవకాశం లేకుండా చేశారు. నిజమే, 4 రోజులు ఎగిరినరు. మా నంది గాయత్రి పంప్ హౌస్ని ప్రారంభం చేసి ఇవాళ ఎందుకు నడతలేరు? చెప్పారు కదా మా ఎస్ఆర్ఎస్పీతో ఏం మాట్లాడి చేసినామని. ఇవ్వండి వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ కింద. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పి, కేసీఆర్కు క్షమాపణలు చెప్పి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి. సుందిల అనడం ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మొత్తం నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా, వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా, ఉమ్మడి జిల్లాలకి నీళ్ళు ఇచ్చే అవకాశాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఒక మంచి అవకాశం. నిజమే, ఎల్ నినో ప్రభావం ఉంది, దేశమంతటా ఉంది, ప్రపంచం అంతటా ఉంది. మరి ఇటువంటి అప్పుడు రైతు ఇంత పంట పండించుకుంటే బతుకుతాడు కదా. ఈ సమయంలో రైతు చేతికి పంట వస్తే ధరలు వస్తాయి కదా. నీ చేతగాని ప్రభుత్వం కొనలేకపోయినా, నీ రండ ప్రభుత్వం కొనలేకపోయినా మార్కెట్ ఉంది కదా అవతల. కేవలం మీరు కొనబడుతుందన్న భయంతో రైతును పంట పండించుకోకుండా చంపేస్తున్నారు.
కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అవతల. పోతిరెడ్డిపాడు దోపిడీ, ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మంత్రి వెంకటరెడ్డి బయటపెట్టిండు. లోపల మాట్లాడుకున్న విషయాన్ని మాట్లాడుకుంటప్పుడు ఏం సోయిలో ఉన్నాడో ఎందుకో బయటకు వచ్చి చెప్పేసిండు, నాగార్జున సాగర్ నిండినా మేము నీళ్ళు ఇయ్యం. అంటే ప్రభుత్వం ఆలోచన అది. ఈసారి ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు మనం. ప్రభుత్వం యొక్క స్పష్టమైన వైఖరి. ఇంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని. కానీ ఒకవైపు